కొంతమంది స్మోకింగ్ చేస్తూ ఉంటారు హ్మ్. ఇంట్లో. హ్మ్. సో, స్మోకింగ్ అనేది ఊపిరితిత్తుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతది? ముఖ్యంగా ప్యాసివ్ స్మోకింగు హ్మ్. పిల్లల మీద, ఆళ్ళ లంగ్స్ ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపుతది? మీరు తల్లిదండ్రులకు ఇచ్చే సూచనలేంటి? సో, ఇందాక మనం మాట్లాడుకున్నాం. అదేంటంటే లంగ్ డెవలప్‌మెంట్ ప్రెగ్నెన్సీలోనే స్టార్ట్ అవుద్ది. హ్మ్. సో, ఇఫ్ ద మదర్ స్మోక్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆర్ ఇఫ్ ద మదర్ ఈస్ ఎక్స్‌పోజ్డ్ టు లాట్ ఆఫ్ స్మోక్ ఇన్ ప్రెగ్నెన్సీ, హ్మ్. పిల్లల లంగ్స్ చిన్నగా ఉంటాయి. సో, దట్ ఈస్ అది ఈస్ ప్రూవెన్ అనమాట. సో, ఈ పిల్లలు ఏంటంటే వీళ్ళకి పుట్టగానే ఫస్ట్ 1 ఇయర్‌లో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ బాగా వస్తాయి. వీజింగ్ గూడా ఎక్కువొస్తుందనమాట. సో, ఇది ఫస్ట్ 1 ఇయర్ ఆఫ్ లైఫ్‌లో. సో, డైరెక్ట్ ఎఫెక్ట్ ఆఫ్ స్మోకింగ్ ఈస్ దేర్. హ్మ్. ఆ తర్వాత పిల్లలు పుట్టాక పాసివ్ స్మోకింగ్ ఎక్స్‌పోజర్ కూడా అంత మంచిది కాదు. ఎస్పెషల్లీ కొంతమంది ఇళ్లలో స్మోక్ చేస్తారు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ కెమికల్ ఇది కదా! దాంట్లో నికోటిన్, టార్ అన్ని రకరకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. అండ్ నాక్షియస్ గ్యాసెస్ ఫ్యూమ్ అవన్నీ లంగ్ మీద ఎఫెక్ట్ పడొచ్చు. సో, మనకి పిల్లలకి ఎవరికైనా ఆస్త్మా ఉంటే ఎక్స్‌పోజర్ టు స్మోక్ విల్ ఇంక్రీజ్ ద సింప్టమ్స్ అనమాట. సో, అది కొంచెం తగ్గించుకోవాలి. అది ఎక్స్‌పోజర్ అసలు ఉండకూడదు ఫ్రాంక్‌గా చెప్పాలంటే. ఎవరికైనా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ సిగరెట్ స్మోకింగ్ ఎక్స్‌పోజర్ అంత మంచిది కాదు. బికాజ్ అది అవాయిడ్ చేయాలి. సో, దానికి డైరెక్ట్ ఎఫెక్ట్స్, ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ 2 ఉన్నాయన్నమాట. అండ్ స్టార్ట్స్ విత్ ప్రెగ్నెన్సీ. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్‌ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్, అదే క్వాలిటీతో 50-80% డిస్కౌంట్లు.